హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ మనం ఈరోజు చేసుకునే ఎంసీక్యూస్ వచ్చేసి జంతు ప్రపంచం అనే టాపిక్ మీద ఎంసీక్యూస్ చేద్దాము. కామెర్ల వ్యాధిని కలుగజేసే వైరస్ వ్యాప్తి చెందే విధానం ఏమిటి? ఆప్షన్ ఏ గాలి ద్వారా, నీటి ద్వారా, జంతువుల ద్వారా, ఆహారం ద్వారా. కామెర్ల వ్యాధి అనేది మనకి నీటి ద్వారా వ్యాపిస్తుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. మార్షల్ మరియు వారెన్లు దేనిపై పరిశోధన చేశారు? గుండె మీద, కాలేయం మీద, మూత్రపిండాల మీద, జీర్ణాశయ అల్సర్ మీద. రైట్ ఆన్సర్ వచ్చేసి జీర్ణాశయ అల్సర్ మీద. ఓకేనా, ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మనం జీర్ణాశయ అల్సర్కి కారణం ఏంటంటే యాసిడ్ ఎక్కువగా సీక్రెట్ అవుతుంది, లేదంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇట్లాంటి అపోహలో ఉండేవాళ్ళం. లేదంటే చిన్న చిన్న కురుపులు వచ్చాయి లోపల జీర్ణాశయంలో, ఇట్లాంటి అపోహలు ఉండేవి. కానీ వీటన్నిటికీ కారణం అట్లాంటిది కాదు. దీనికి కారణం ఒక బ్యాక్టీరియా ఉందని మార్షల్ మరియు వారెన్లు అనేవారు తెలిపారు. ఓకేనా, రైట్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్, జీర్ణాశయ అల్సర్. ఈ క్రింది వానిలో దీర్ఘకాలిక వ్యాధి ఏది అంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధి మీన్స్ మనకి లాంగ్ టైం ఉండేది అనమాట. దాని టైం పీరియడ్ అనేది వెరీ లాంగ్ ఉంటుంది. ఆప్షన్ ఏ మలేరియా, ఆప్షన్ బి ఫైలేరియా, ఆప్షన్ సి టైఫాయిడ్, ఆప్షన్ డి కలరా. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫైలేరియా. బికాస్ మనకి మలేరియా అనేది ఫీవర్ తగ్గిపోతుంది, టైఫాయిడ్ అనేది తగ్గిపోతుంది, కలరా అనేది కూడా కొన్ని డేస్లో తగ్గిపోతుంది. కానీ ఫైలేరియా అనేది మాత్రం లాంగ్ టైమ్గా ఉంటుందన్నమాట, దీర్ఘకాలికంగా ఉంటుంది. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పౌష్టికాహారం దొరకపోవడం వ్యాధి కారకాలతో ఎన్నవ దశకు చెందిన కారణం? ఓకేనా, రైట్ ఆన్సర్ ఈస్ ద్వితీయ దశ. వ్యాధికారకతలో అంటే పౌష్టికాహారం దొరకంది వ్యాధికారకతలో ఎన్నో దశకు చెందింది అంటే అది ద్వితీయ దశకు చెందుతుంది. ఈ దశలో ద్వితీయ దశలో ఏంటంటే పౌష్టికాహారం అనేది దొరకదనమాట. వ్యాధికారకాలు ఇంకా లక్షణాలు అనేవి ఎక్కువగా బయటపడుతూ ఉంటాయి. తల్లి నుంచి బిడ్డకు సోకకుండా చేసిన వ్యాధి ఎయిడ్స్ అనేది తల్లి నుంచి బిడ్డకు సోకదు. అంటే మెడిసిన్ యూజ్ చేయాలి. ఇన్కేస్ మనకి తల్లికి ఎయిడ్స్ కానీ ఉంది అంటే బిడ్డకి రాకుండా డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్లో మెడిసిన్ యూజ్ చేయాలన్నమాట. సో అలా మనం ప్రివెంట్ చేయొచ్చు బిడ్డకు సోకకుండా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వానిలో లైంగిక సంబంధాల వల్ల వచ్చే వ్యాధి. మలేరియా అనేది ఫీవరు, అది లైంగిక సంబంధాలు కాదు. ఫైలేరియా కూడా లైంగిక సంబంధాలు కాదు. డిప్థీరియా కూడా లైంగిక సంబంధాలు కాదు. సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి గనేరియా అనే వ్యాధి లైంగిక సంబంధాల వల్ల వ్యాపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హెపటైటిస్ అనే వ్యాధి కలుగజేసే వైరస్ దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? హెపటైటిస్ వ్యాధి కలుగజేసే వైరస్ దేని ద్వారా వ్యాపిస్తుంది? గాలి, నీరు, ఆహారం, జంతువులు, వేటి ద్వారా అని ఇక్కడ మనకి క్వశ్చన్. ఓకేనా, నీటి ద్వారా హెపటైటిస్ వ్యాధి కలిగించే వైరస్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఆల్మోస్ట్ మనకి చాలా వరకు డిసీజెస్ కలిగించే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఇంకేమైనా వైరస్లు కానీ ఎక్కువగా నీటి ద్వారా మనకి సోకే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వానిలో హెల్మింథిస్ జాతి క్రిముల వల్ల కలిగే వ్యాధి ఏంటి అని అడుగుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, ఫైలేరియా. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇవన్నీ దోమల ద్వారా ఇట్లా వస్తూ ఉంటాయి. కానీ హెల్మింథిస్ జాతి క్రిముల వల్ల అయితే కాదు. మనకి ఫైలేరియా వచ్చేసి హెల్మింథిస్ జాతి క్రిముల వల్ల కలుగుతుంది అనమాట. ఓకేనా, క్షయవ్యాధి లక్షణం ఏంటని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. శరీరం బరువు తగ్గడం, శ్వాస వ్యవస్థ దెబ్బతినుట, పూర్తిగా అలసట చెందుట, పైవన్నీయు. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ద అబౌవ్, పైవన్నీయు. ఎందుకంటే మనకి ఒకసారి ట్యూబర్క్యులోసిస్ వ్యాధి వచ్చిందంటే విపరీతంగా బరువు అనేది తగ్గిపోతారు, డ్రాస్టిక్గా చేంజ్. ఓకేనా, ఒక 10 డేస్లో కూడా మనకి డిఫరెన్స్ తెలిసే అంత బరువు తగ్గుతారనమాట, బాగా బక్కగా అయిపోతారు. శ్వాస వ్యవస్థ దెబ్బతింటా అంటే ఊపిరితిత్తుల మీద కానీ లేదంటే బ్రీతింగ్ ప్రాబ్లం కావచ్చు, అంటే మనం బ్రీత్ తీసుకోవడానికి ఇన్హేల్ చేయడానికి కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఓకేనా, శ్వాస వ్యవస్థ దెబ్బతింటా ఈవెన్ శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడడం ఎప్పుడూ తగ్గుతూ ఉంటారు. ఇట్లాంటివి పూర్తిగా అలసట, బాగా టైర్డ్ అయిపోతుంటారు అనమాట. ఈ 3 లక్షణాలు కూడా కలిగి ఉంది. మన రైట్ ఆన్సర్ ఏం చూస్ చేసుకోవాలంటే 4th ఆప్షన్. ఓకేనా, 10th క్వశ్చన్ వచ్చేసి జీర్ణాశయ అల్సర్కు కారణమగు బ్యాక్టీరియా ఏమిటి అని ఇక్కడ క్వశ్చన్. రైజోబియం లెగ్యుమినోసారం, హెలికోబాక్టర్ ఫైలేరి, క్లాస్ట్రిడియం బొట్యులినం, విబ్రియో కామా. రైట్ ఆన్సర్ ఈస్
హెలికోబాక్టర్ పైలోరీ. ఓకేనా. రైజోబియం లెగ్యుమినోసారం అంటే రైజోబియం అంటే మనకి నత్రజని స్థాపన చేసేది, జీర్ణాశయాల్సరికి ఇది కారణం కాదు. క్లాస్ట్రిడియం బోటిలినం అంటే ఆహారాన్ని కుళ్ళింప చేసేది, లేదంటే ఆహారాన్ని విషతుల్యం చేసేదని కూడా అనొచ్చు. ఓకేనా. రైట్ ఆన్సర్ ఈజ్ హెలికోబాక్టర్ పైలోరీ. వారెన్ మరియు మార్షల్కు నోబెల్ బహుమతి లభించిన సంవత్సరం ఏది? 2003, 2004, 2005, 2006. రైట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ 2005లో వీళ్ళిద్దరికీ కూడా నోబెల్ బహుమతి లభించడం జరిగింది. ట్వెల్త్ క్వశ్చన్ వచ్చేసి 100 సంవత్సరాల క్రితం ఈ మహమ్మారి సర్వసాధారణం, పక్కన వర్డ్ కట్ అయిందండి మనకి, అదేంటంటే సాధారణం. సర్వసాధారణం అంటే రెగ్యులర్గా వచ్చేది, రేర్గా కాకుండా రెగ్యులర్గా అనే మీనింగ్ అనమాట. సర్వసాధారణం అంటే ఎక్కువగా వచ్చే వ్యాధి అని. ఎయిడ్స్, క్షయ, మసూచి, కలరా. ఓకేనా. మసూచి అనేది సర్వసాధారణంగా వచ్చేది. ఒక 100 సంవత్సరాల క్రితం మసూచి అనే వ్యాధి చాలా సర్వసాధారణంగా వచ్చేది. దీనివల్ల చాలా ప్రాణ నష్టం అయితే జరిగింది. తర్వాతకి దీనికి టీకా కనుక్కోవడం జరిగింది. ఎవరు అంటే మనకి అంతకుముందు ప్రీవియస్గా ఎంసీక్యూస్ చేసిన సెషన్లో వచ్చింది. ఎడ్వర్డ్ జెన్నర్ అనేవారు మనకి మసూచికి టీకాని కనుగొన్నారు. ఎడ్వర్డ్ జెన్నర్. ఎవరైనా వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే మన వీడియోస్ చూడండి, అందులో కూడా లెసన్ చెప్పేటప్పుడు ఎడ్వర్డ్ జెన్నర్ గారి గురించి మసూచి టీకా గురించి రావడం జరిగింది. ఈ టీకాను ఎట్లా కనుగొన్నారంటే ఒక ఆవు నుంచి కోవాక్స్ సోకిన ఆవుకి మసూచిని నిరోధించే ఆ కోవాక్స్కి ఏదైతే ఆ బొబ్బలు ఉంటాయి కదా, ఆ బొబ్బల్లో మసూచిని నివారించే ఒక మందు లాంటిది ఉంది. సో అది కోవాక్స్ సోకిన వ్యక్తికి మళ్ళీ ఈ మసూచి అనేది సోకదు. ఈయన ఎడ్వర్డ్ జెన్నర్ ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుని సెలెక్ట్ చేసుకొని ఆ బాబుకి కోవాక్స్ సోకిన ఒక ఆవు నుంచి కౌ నుంచి దాని యొక్క రసాన్ని తీసుకొని ఈ బాబుకి ఎక్కించాడు విత్ దర్ పేరెంట్ పర్మిషన్. వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్తోనే ఆ బాబుకి ఒక 1 వీక్ తర్వాత మనం మసూచి వ్యాధికారకం ఏదైతే ఉందో దాన్ని ఎక్కిస్తే వ్యాధి బారిన అనేది ఆ పిల్లవాడు పడలేదు. అంటే కోవాక్స్ సోకిన వ్యక్తికి మసూచి రాదు. దాన్ని బట్టి ఏమర్థమైందంటే కోవాక్స్ అంటే దాని ఆవులో కోవాక్స్ సోకిన ఆవు యొక్క అది ఉంది కదా, దానిలో ఏదో దీన్ని నివారించే కారకం ఉంది అని దాన్ని కనుగొని దాని తర్వాత టీకాను మసూచి టీకాను కనుగొనడం జరిగింది. ఓకేనా. కొన్ని 100 సంవత్సరాల కిందట ఇది ఒక పెద్ద మహమ్మారి అంట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరోగ్య సేవలు అందించే ఉచిత ఫోన్ నంబర్ ఏది అని అడుగుతున్నారు. 108. సిపిఆర్ అంటే ఫుల్ ఫామ్ అడుగుతున్నారు, అబ్రివేషన్ అంటాం కదా. కార్డియో పల్స్ రీసల్సిటేషన్. సెకండ్ ఆప్షన్ కార్డియో పల్మోనరీ రీయూస్. థర్డ్ ఆప్షన్ కార్డియో పల్మోనరీ రీసస్సిటేషన్ అండ్ రీస్టార్ట్. ఇక్కడ కట్ అయింది, ఇది రీస్టార్ట్ అండి, రీస్టార్ట్. ఓకేనా. ఫోర్త్ వన్ వచ్చేసి కార్డియో పల్స్ రీస్టార్ట్. రైట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, కార్డియో పల్మోనరీ రీససిటేషన్ రీస్టార్ట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్రామీణ నిరుపేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన, ఇక్కడ కూడా కట్ అయింది, మొబైల్ వైద్య సేవలు అని ఇవ్వడం జరిగింది. ఓకేనా. దీని ఆన్సర్ వచ్చేసి మనకి 104 సేవలు. ఫిక్స్డ్ డే హెల్త్ సర్వీస్గా పేరొందిన సేవలు ఏమిటి? అవి కూడా 104 సేవలు. ఇవి ఇంత ఈజీగా ఉన్నాయి, జనరల్ క్వశ్చన్స్ లాగా ఉన్నాయి, ఇవి వస్తాయని అనుకోవద్దు, కంపల్సరీ వస్తాయి. ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్సే ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఈజీగా వదిలేస్తాం కాబట్టి ఎగ్జామినర్ ఏంటంటే మనం ఏదైతే లైట్ తీసుకుంటామో వాటి మీద ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా. ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ 2024లో డిఎస్సి రాసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. చాలా ఈజీ క్వశ్చన్ వచ్చినాయి కంటెంట్ నుంచి, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ అన్నమాట. ప్రమాదం జరిగినప్పుడు వైద్య సహాయం కోసం చెయ్యి ఫోన్ నంబర్ ఏమిటి? 108కి మనం కాల్ చేస్తాం. అపర సంజీవనిగా పేరొందిన సేవలు. ఓకేనా. 108 సేవలు అపర సంజీవనిగా పేరు పొందాయి. సిపిఆర్ ప్రక్రియ దీని పనితీరును నిలబెడుతుంది. గుండె. రైట్ ఆన్సర్ ఈజ్ గుండె. కింది వాణిని గుర్తించమంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు.
అపర సంజీవని అంటే మనం ఆల్రెడీ పైన చూసినాము 108 సేవలు. ఫిక్స్డ్ డే హెల్త్ సర్వీస్ అంటే 104 సేవలు. జీర్ణాశయ అల్సర్ అంటే హెలికోబాక్టర్ పైలోరీ. యాంటీబయాటిక్ అంటే పెన్సిలిన్. మనకు అందరికీ తెలుసు. నీరు వచ్చేసి కలరా, మీన్స్ నీటి ద్వారా కలరా వ్యాపిస్తుంది అని దీన్ని అర్థం. ఓకేనా, ఇవండి మన జంతు ప్రపంచంలోని బిట్స్. ఇంకా మీకు ఏమైనా ఎంసీక్యూస్ వేరే టాపిక్ నుంచి కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను మీరు అడిగిన టాపిక్నే వీడియోస్ చేసి పెడతాను.